మార్కెట్ యార్డ్ కి చేరుకున్నారు. వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ సెక్యూరిటీ అనుకుంది. అయినా అక్కడ పోలీసులు కనిపించరు. రూల్స్ వైలేట్ చేసే పరిస్థితి చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా తీసుకోవాలి. అంటే ప్రభుత్వం కావాలని చెప్పి అక్కడి నుంచి పోలీసులు లేకుండా చేశారు. ప్రభుత్వం కాదండి, పోలీసే చేస్తుంటారు. ఎందుకంటే నిన్న కదా పోలీసులు నేను బట్టలిప్పి నిలబెడతానన్నాడు. పోలీసులు అందరూ నేను బట్టలిప్పి నిలబెడతానన్నాడు కాబట్టి నువ్వు బట్టలిప్పి నిలబెట్టేందుకు బాబు, మేము నీ దగ్గరికి వస్తే కదా నువ్వు మా బట్టలిప్తో, నీ దగ్గరికి రాకుండా ఉంటే మా బట్టలు ఎవరెప్పుడు మా బట్టలు మేము వేసుకుంటాం. మేము రావని ఎక్కడ ఆగిపోయినట్టు. ఒక్క పూట పోలీసులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా అతలాకుతం అయిపోయింది. వాళ్ళ సెక్యూరిటీ మనకు కావాలి, వాళ్ళ రోడ్ పట్టి మనకు కావాలి. వాళ్ళు వచ్చి క్లియర్ చేయకపోతే మన కారు కూడా ముందుకు కదలదు. వాళ్ళు వచ్చి జనాన్ని దూరంగా పెట్టకపోతే డోర్ తీసి మనం కిందకి దిగలేం. కానీ వాళ్ళే తిడతాం. కొన్ని తిట్టేదేమన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళ చట్ట ప్రకారం న్యాయం చేస్తే పోలీసులు తిట్టామండి. పోలీసులు బట్టలు తిడతామా? అది మీరు బట్టలు తీసేస్తారని భయపడి రాట మానేసే వేళ రేపు నుంచి కూడా రారేమో చూడండి. అదే మీరు ప్రశ్న పెట్టే సారీ అండి ఏమనుకోకండి, మీ బట్టలు మేమేం ఓడలేమండి అని చెప్పకపోతే మీరు ఎక్కడికి వెళ్ళిన పోలీసులు వచ్చేలా లేరు. ఒకవేళ డ్యూటీ చేసిన ఏఎస్పీ గారు లేదు వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఎలాంటి డ్యూటీ కంటే వద్దని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మా బట్టలు తీసేస్తాడైనా మేము వెళ్ళమని బాబు అన్నారనుకో, ఏంటి పరిస్థితి? కదా ఏంటి పరిస్థితి?